హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చి ఫ్రైడే రోజుని వ్లాగ్ అండి. మొదటి శుక్రవారం కదండి. ముందుగా మీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ముందు రోజు నైటే నేనైతే కిచెన్ అది అంతా ఇలాగ క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకుని పెట్టుకుని మార్నింగే పిల్లలు స్కూల్కి అది పంపించుకోవాలి కదా, దానికోసమని అంతా ఇలాగ క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట అండి. స్టవ్ అది కూడా మొత్తం అంతా ఈ నాబ్స్ కూడా తీసి మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట అండి. క్లీన్ చేసుకుని పెట్టుకుని ఇలాగంతా శుభ్రం చేసుకున్నాను అనమాట. ఈరోజైతే శుక్రవారం కదండి, పూజ ప్రసాదాలు ఇవన్నీ చేసుకోవడం కోసమని ముందుగానే చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ అయితే పిల్లలు స్కూల్కి పంపించండి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. పిల్లలు 8:30కే స్కూల్కి వెళ్ళిపోయారు కదా, వాళ్ళకి లంచ్ బాక్స్లు పెట్టేసేయండి స్కూల్కి పంపిస్తాను అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళాకైతేనే పూజ చేసుకోవడానికి కొంచెం ప్రశాంతంగా ఉంటుందని అలా స్కూల్కి పంపించి ఇదంతా క్లీన్ చేసుకుని బయట వాకుట్లో కూడా బయట బాల్కనీలో కూడా ఇలాగ ముగ్గు వేసుకున్నాను అనమాట అండి. నెక్స్ట్ అయితే ప్రసాదం కోసమని పరమాన్నం చేస్తున్నాను అనమాట. అదే పాయసం అండి. ఒకసారి ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. పాయసం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట అండి. 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా బాగుంటుంది కూడా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా రైస్ తీసుకుని రైస్లోనే మనం కుక్కర్ పెట్టేసుకోవచ్చండి. ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ పాలు వేసుకుని ఉడికించుకోవాలన్నమాట అండి. ఇదైతే చింతపండు పులిహోర చేద్దామని చింతపండు కూడా నానబెట్టాను అనమాట అండి. అలా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ క్యాప్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో గిన్నె తీసుకుని అందులో అయితే కొంచెం పాలు విడిగా కూడా మరగపెట్టుకోవాలన్నమాట అండి. అందులో వేసిన పాలే సరిపోవు కదా, అందుకని విడిగా కొద్దిగా పాలు తీసుకుని అవి కూడా పక్కన స్టవ్ మీద మరగపెట్టుకోవాలన్నమాట అండి. ఇది వచ్చి మనకి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట అండి. మామూలుగా అయితే పరమాన్నం పాలల్లో వేసి ఉడకబెడితే చాలా టైం తీసుకుంటుందండి. 1/2 అవర్ పడుతుంది పరమాన్నం చేయడానికి. ఇలా మనకు అర్జెంటుగా స్పీడ్గా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది అన్నమాట. ఇంకా 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని అది చల్లారిపోయాక కొంచెం తీసాక వేడి తగ్గాక అప్పుడు మరిగిన పాలు ఇందులో పోసుకోవడం అన్నమాట అండి. నెక్స్ట్ ఇంకోండి ఇలాగ కొంచెం సేమియా, నెక్స్ట్ సగ్గుబియ్యం. ఆ వేడికి ఇవి మనకి దగ్గర ఉడికిపోతాయి అన్నమాట అండి. ఎక్కువ టైం తీసుకోదా ఉడకడానికి ఏమీ. ఆల్రెడీ ఇవి రైస్ అంతా వేడిగా ఉంటుంది, పాలు కూడా వేడిగా ఉంటాయి కదండి, దానికోసమని తొందరగా అయిపోతుంది అన్నమాట అండి. ఈ సగ్గుబియ్యంని సేమియా వేయడం వల్ల చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. మంచి జిగుమాన వచ్చింది సేమియా వచ్చి. నెక్స్ట్ అయితే ఇంకోటి ఎంత సరిపడా బెల్లం వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. బెల్లం వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసలా, లేదంటే కొంచెం పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది, అది అందరికీ తెలిసిందేలేండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకుని తర్వాత యాలకుల పొడి, కొంచెం యాలకుల పొడి, నేనైతే యాలకులు పొడే కాకుండా పైన పొట్టుతో వేసేస్తానండి యాలకులు అయితే. నెక్స్ట్ మనం ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. అంతే, మంచి మంచి పాయసం రెడీ వేడివేడిగా. నెక్స్ట్ అయితే నేను పూజ చేసుకోవడానికి అయితే అన్ని ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట అండి. అన్నీ ఇలాగా పువ్వులు ప్రసాదాలు నైట్ క్లీన్ చేసుకుని పెట్టుకున్న దేవుడు సామాన్లు ఇవన్నీ కుందులు ఇవన్నీ దీపారాజన కుందులు అన్నీ కూడా అలా సర్దుకుని పెట్టుకునండి. నెక్స్ట్ అయితే పూలు అది పెట్టుకుని ఫొటోస్కి పూలు అది పెట్టుకుని మంచిగా అలంకరణ చేసుకుంటున్నాను అనమాట అండి. ఇవన్నీ కూడా ఈ శ్రావణ మాసం వచ్చిందంటే మనకు పువ్వులు కూడా మంచి రేట్లు ఉంటాయండి. అసలు శ్రావణ మాసం అనే కాదులేండి, మిగతా రోజుల్లో కూడా అప్పుడు పువ్వులు ఎక్కువగా రేటుగానే ఉంటున్నాయి. అందులోని పండుగల టైంలో అయితే ఇంకా ఫుల్ రేట్లే ఉన్నాయండి పువ్వులు అదిని. తర్వాత ఇదైతే లక్ష్మీదేవి ఫోటో విగ్రహం కూడా కడుక్కున్నాను. ఇది ఇంతే తెల్లగా వస్తుందండి, ఇంకెంతకన్నా తెల్లగా రావట్లేదు, మరి దాన్ని ఏం చెయ్యాలో కానీ. అలాగే అంతే ఉంది. నేను కోల్గేట్ పౌడర్ పెట్టే తోముతాను వెండి సామాన్లు అయితే మట్టికి చాలా బాగా వస్తుంది, కానీ ఇది మట్టికి ఇంకా బాగా నల్లగా అయిపోయింది మట్టండి. నెక్స్ట్ అయితే నేను అన్నీ సిద్ధం చేసుకుని దీపారాజన కూడా చేసుకున్నానండి. దీపారాజన చేసుకుని ముందుగా వినాయకుడికి పూజ చేసుకుంటాం కదండి, వినాయకుడి వారికి పూజ చేసుకుని ఆ తర్వాత షోడశోపచార పూజ చేసి లక్ష్మీదేవికి
అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటున్నాను అనమాట అండి. అమ్మవారి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకుని ఇవి వచ్చి నా దగ్గర చిన్న పువ్వులు ఉంటాయి అన్నమాట అండి. మామూలుగా పువ్వులతో పూజ చేద్దామంటే పువ్వులు అసలు లేవు కూడా అంటే చాలా రేటుగా ఉండే అసలు అవ్వలేదు కూడా తీసుకోవడానికి కూడా. అందుకని నా దగ్గర వెండి పువ్వులు ఉంటాయి, వెండి పువ్వులతోటి పూజ చేసుకుంటున్నాను అనమాట అండి అష్టోత్తరం. ఇవి వచ్చి వెండి పువ్వులకి బంగారం కోటింగ్ స్టైల్లో ఉంటాయి అన్నమాట అండి, బంగారం పువ్వుల్లో ఉంటాయి. అంత పూజ చేసుకుని అయిపోయాక అష్టోత్తరం అయిపోయాక అండి అమ్మవారికి ఇలాగ సాంబ్రాణి శుక్రవారం కదా, శుక్రవారం ఇలా ధూపం వేస్తాను అనమాట అండి. ఇది వచ్చి నేను సాంబ్రాణి కడ్డీ కాదండి, ఇది వచ్చి నేనైతే ఇలా బొగ్గులతోటే వేస్తాను అనమాట అండి. బొగ్గులు తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని వేడి చేస్తే బాగా ఎర్రగా కాలిపోతాయి అన్నమాట అండి. కాలిపోతే అప్పుడు ఇలా ఒక సాంబ్రాణి తీసుకుంటే మనం వేసుకుంటే అంటే చాలా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, కొన్నదానికన్నా బాగా వస్తుంది అన్నమాట అండి ఇది సాంబ్రాణి అదిని. నెక్స్ట్ అయితే ఇంకోండి ఇలాగా అమ్మవారికి స్వామివారికి అందరికీ నైవేద్యాలు సమర్పించుకున్నాను. నైవేద్యం పెట్టుకుని అందరూ బాగుండాలి తల్లి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ఏ ఆటంకాలు లేకుండా అంతా మంచిగా ఉండాలి, మా షాప్లో వ్యాపారం బాగా జరగాలి అనేసి అమ్మవారిని పూజ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకోటి ఇది నాది గంట ఊడిపోయింది అన్నమాట అండి. నేను కడుగుతుంటే కింద పడిపోయింది, గంట పడిపోయి లోపలిదే ఊడిపోయింది అన్నమాట అండి. పెట్టడానికి అవ్వట్లేదు అనేసి చూసుకుని అలా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకుని హారతి ఇచ్చుకుని అంత హారతి పాట పాడుకుని హారతి ఇచ్చాను అనమాట అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతే అండి ఈరోజు వీడియో అయితే. మళ్ళీ వీడియోస్ పెట్టాలని కోరుకుంటున్నానండి. అలా మహాలక్ష్మీదేవి ఆశీస్సులతోటి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా